ప్రతి ఇంటికి ప్రతి పేదింటికి చేరువవుతున్న శుభ సందర్భం ఇది. ఏడాది పాలన పూర్తయిన లోపల ఇవన్నీ పథకాలు తీసుకొచ్చిన ప్రభుత్వం ఇంకో అడుగు ముందుకేసి మన గల్ఫ్ బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, అంటే వాస్తవంగా ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇక్కడ ఉపాధికి లేక గల్ఫ్ బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయంటే చాలా మంది గల్ఫ్ బాట బట్టి అక్కడ ఎంతో కొంత సంపాదించి ఇక్కడికి వచ్చిన తర్వాత గొప్పగా బతుకుదాం, పిల్లలను మంచిగా చదివిద్దాం, మంచి ఇల్లు కట్టుకుందాం అని చెప్పి గల్ఫ్ బాట బట్టి ఏజెంట్ చేతిలో మోసపోయి అక్కడ పని దొరకక కల్లి వెళ్ళి మన దూరదేశం లోపల జైలు జీవితం గడిపి అప్పుల పాలై ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం పని చేయాలో దిక్కుతోచని స్థితి లోపల చీకట్లో చిన్న భిన్నమైన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, కడు పేదరికం లోపల ఉన్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి కోసం ప్రభుత్వం ఆలోచించి 5 లక్షల రూపాయలు ఖచ్చితంగా గల్ఫ్ బాధిత కుటుంబాలకు ఇస్తని చెప్పింది. అవి ఖచ్చితంగా ఇవ్వడానికి అడుగులు ముందుకేస్తుంది. ఒక్కొక్కటిగా నెరవేర్చడానికి సమయం తీసుకుంటూ ప్రతి ఒక్కరికి అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలన్నీ అందిస్తూ ప్రభుత్వం అనేది ముందుకు నడుస్తుంది. అలాగే సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది. సమగ్ర కుటుంబ సర్వే లోపల ప్రభుత్వం అధికారులు మన ఇంటికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏమని అడిగాలంటే ఆధార్ కార్డు ఉందా, మనకు రేషన్ కార్డు ఉందా, బ్యాంక్ అకౌంట్ ఉందా, మనకు ప్రభుత్వం నుంచి ఏమైనా లబ్ధి వస్తుందా, మనకు ప్రభుత్వం నుంచి ఏమైనా రిజర్వేషన్ వచ్చిందా, మన పిల్లలకు ఉద్యోగం వచ్చిందా లేదా, ప్రభుత్వ పథకాలు అన్ని వస్తున్నాయా లేదా అని చెప్పి అడిగినప్పుడు మన భూమి ఎంత ఉందని అడిగినప్పుడు ఖచ్చితంగా వివరాలన్నీ ఇవ్వని వాళ్ళు ఖచ్చితంగా అధికారులను కలిసి ఇవ్వాలి. ఇచ్చినట్లయితే ప్రభుత్వం నుంచి ఏదైతే లబ్ధి ఉందో అది ఖచ్చితంగా మనకు చేకూరుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో మనకు అందరికీ వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భం లోపల మిత్రుడు తమ్ముడు సురేష్ గాలం లోపల ఒక మంచి పాట విందాం. మహాలక్ష్మి పథకముతోని మహిళల మనసే దోచుకుందిరా, గోదోతి పథకముతోని గుండెల బాధే తీర్చివేసరా, చేయుటిచ్చి జరిగిపోని బంధమూలే తోడు నిలిచెరా, మచ్చలేని పాలనతో మన స్వచ్ఛమైన లాలనతో మచ్చలేని పాలనతో స్వచ్ఛమైన లాలనతో పల్లె పల్లెలో గల్లి గల్లిలో జెండా ఎగిరింది, పేదల జెండా ఎగిరింది, పేద సాదల బతుకులు మార్చి నింగికి ఎగసింది, అభయాస్తమే అందించదిగో 6 గ్యారెంటీలు తెచ్చరా, అరువులైన పేదల కోసం పథకాలన్నీ పంచిపెట్టెరా, పల్లెల నుండి పట్టణాలకు పాలనతోనే మార్పు చేసెరా, ఇందిరమ్మ రాజ్యంలో తెచ్చుకున్న తెలంగాణలో, ఇందిరమ్మ రాజ్యంలో తెచ్చుకున్న తెలంగాణలో, పల్లె పల్లెలో గల్లి గల్లిలో జెండా ఎగిరింది, పేదల జెండా ఎగిరింది, బీద సాదల బతుకులు మార్చి నింగికి ఎగసింది, రైతు గుండెపై అప్పుల భారం తీర్చాలంటూ ముందు నిలిచెరా, రైతు రాజ్యమే తేవాలంటూ రుణమాఫీనే చేయ కదిలెరా, రావణ దాస్యం ఉంటద్దంటూ రైతు భరోసా ముందుకొచ్చెరా, ఎకరాకు 15,000నే 2 లక్షల రుణమాఫీ, ఎకరాకు 15,000నే 2 లక్షల రుణమాఫీ, పల్లె పల్లెలో గల్లి గల్లిలో జెండా ఎగిరింది, పేదల జెండా ఎగిరింది, బీద సాదల బతుకులు మార్చి నింగికి ఎగసింది, 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 బీద సాదల బతుకులు మార్చి నింగికి ఎగసింది. ఇంకా ఆలోచించి
పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో పల్లెల లోపల నిల్వ నీడ లేక ఇల్లు లేక జాగా లేక ఉన్న వాళ్ళ కోసం ప్రభుత్వం ఆలోచించి దాదాపుగా నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కేటాయించింది. ఇందిరమ్మ ఇల్లు ఖచ్చితంగా కట్టిస్తా అని చెప్పి మాట ఇచ్చింది. ఆ దిశగా అడుగులు వేస్తుంది. యువత కోసం ఆలోచిస్తుంది. యువత కోసం ఇప్పటి వరకు దాదాపుగా ప్రభుత్వం ఏడాది పాలన లోపల 50,000 ఉద్యోగాలు ఇచ్చింది. అంటే మన పిల్లగాళ్ళు నిరుద్యోగ సమస్యతో దాదాపు చాలా మంది పీజీలు చేసి బీడీలు చేసి చిన్న చితగా జీతానికి ప్రైవేట్ కంపెనీ లోపల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెరిట్ పరీక్ష ద్వారా 50,000 ఉద్యోగాలు ఇప్పటి వరకు ఇచ్చింది. ఇంకా 1,00,000 ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ప్రభుత్వం. అలాగే మన పిల్లగాళ్ళు ఆటల లోపల రాష్ట్ర స్థాయి దాకా వెళ్ళి బహుమతులు సాధించి మళ్ళా ఇంటి పట్టునే ఉన్న పిల్లగాళ్లకు ప్రోత్సాహం కరువై ఉత్సాహంగా ఉన్న పిల్లలందరినీ చేరదీసి వాళ్ళందరి కోసం క్రీడా యూనివర్సిటీలు నెలకొల్పి వాళ్ళను తర్ఫీదునిచ్చి వాళ్ళందరూ గొప్పగా జాతీయ స్థాయి లోపల అంతర్జాతీయ స్థాయి లోపల గొప్పగా ఉండేందుకు తీర్చిదిద్దుతుంది ప్రభుత్వం. అలాగే ప్రతి ఒక్కరి కోసం ఆలోచిస్తుంది ప్రభుత్వం. మహిళల సంక్షేమాన్ని కోరుతుంది, రైతన్నల సంక్షేమాన్ని కోరుతుంది. మన ప్రభుత్వం ఆలోచించి ఇంకొక పథకం గురించి మీకు చెప్పలేనండి. రైతు భరోసా పథకం ఏదైతుందో ఏడాదికి 15,000 రూపాయలు ఎకరాకి ఇస్తని చెప్పింది ప్రభుత్వం. సంక్రాంతి వరకు ఖచ్చితంగా ప్రతి రైతన్న అకౌంట్ లోపల 15,000 రూపాయలు ఖచ్చితంగా ఉంటాయి. అది లేట్ ఎందుకు అయిందంటే దాదాపు కొండలు గుట్టలు ఉన్న ప్రాంతానికి రైతు భరోసా పథకం అంటే సాగుకు అనుకూలమైన ప్రాంతాలు ఏవైతున్నాయో వెంచర్లు ఉన్న ప్రాంతానికి మాత్రం ఇప్పటి నుంచి రైతు భరోసా రాదు. ఖచ్చితంగా సాగు చేసే భూములకు ఖచ్చితంగా ఎకరానికి 15,000, 7,500, 7,500 చొప్పున 2 దఫాలుగా ఖచ్చితంగా రైతు భరోసా పథకం సంక్రాంతి వరకు ప్రతి రైతు అకౌంట్ లోపల ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం లోపల మన రాజేంద్ర గారి లోపల ఒక మంచి పాట. ఇది ప్రగతి పాలన, పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన, ప్రజాపాలన. ఇది ప్రగతి పాలన, పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన, పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన, పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన. అర్హులైన పేదలకు పథకాలను ఇచ్చి ఆరు
ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ, పెళ్లిలకు, పేరంటాలకు, పుణ్యక్షేత్రాలకు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ₹1 ఖర్చు లేకుండా ఒక ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది. మనకు ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇలాగే అనేక పథకాలు తీసుకొచ్చిన ప్రభుత్వం ఇది ఏడాది కాలం పూర్తయిన సందర్భం లోపల ఒక్కొక్క పథకం ప్రతి ఇంటికి చేరువైంది. 6 గ్యారంటీలు అర్హులైన వారి ఇంటికి ప్రతి ఇంటికి చేరువైనాయి. ఇంకా ముందు ముందు కూడా గొప్ప గొప్ప పథకాలు తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సందర్భం లోపల ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మిత్రుడు రాజ్ కుమార్ గలం లోపల ఒక మంచి పాట విందాం. ప్రభుత్వ 6 గ్యారెంటీల లోపల ఉచిత బస్సు ప్రయాణం, అలాగే 200 యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటే ఉచిత కరెంట్ అని చెప్పింది ప్రభుత్వం. దాదాపుగా ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి ఈ పథకం చేరువైతుంది. 200 లోపు యూనిట్ల కరెంటు కాల్చుకుంటే అంటే దాదాపుగా ఫ్యాన్లు కానీ, కూలర్లు కానీ, మనం ఇంట్లోపల మోటార్ ఉన్నా, ట్యూబ్ లైట్లు ఉన్నా కానీ 200 యూనిట్లు అనేది దాదాపుగా ప్రతి పల్లె నుంచి పట్టణాల వరకు 200 యూనిట్ల లోపు కరెంటు కాల్చుకుంటే ఖచ్చితంగా ఉచిత కరెంట్ ఇస్తుంది ప్రభుత్వం. 200 యూనిట్లల్లో ఇవన్నీ కాల్చుకోవచ్చు మనం. ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దాదాపుగా బిల్లుల మోత అధికంగా ఉండే మీ అందరికి తెలిసిన విషయమే. అలాగే 500 రూపాయలకు ప్రభుత్వం సిలిండర్ ఇస్తున్నది. 500 రూపాయల సిలిండర్ అంటే చాలా తక్కువ. వాస్తవంగా 500 సిలిండర్ వస్తలేదని చాలా మంది అంటున్నారు. ప్రతి పల్లెకి అయినప్పుడు 500 సిలిండర్ రావాలంటే కేవైసీ చేయించాలి. కేవైసీ అంటే మన ఆధార్ కార్డు జిరాక్స్, మన బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, మన ఒక ఫోటో తీసుకెళ్లి మనకు సిలిండర్ ఎక్కడైతే కనెక్షన్ ఉందో ఆ ఆఫీస్కి వెళ్ళి సమర్పించి ఒక సంతకం చేసి వాళ్ళు ఇచ్చిన ఫామ్ నింపినట్లయితే కేవైసీ అయిపోతుంది. మనకు 500 రూపాయలకి సిలిండర్ వస్తుంది. అంటే ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకం మనకు చేరువ కావాలంటే వాళ్ళు చెప్పిన వివరాలన్నీ ఖచ్చితంగా సమర్పించాలి. అవి సమర్పించినట్లయితే మనకు ఖచ్చితంగా వస్తుంది. అలాగే రైతు గుండెపై గుదిబండగా మారిన రుణమాఫీ ఏదైతే ఉందో ఖచ్చితంగా తీస్తా అని చెప్పి ప్రభుత్వం అన్నది. 1 లక్ష నుంచి 2 లక్షల వరకు రుణం
తీసుకున్న వాళ్ళకు కూడా రుణమాఫీ అవుతుంది. అయితే అది విడుదల వారిగా అవుతుంది కాబట్టి కొంతమందికి అయింది, కొంతమందికి కాలేదు కాబట్టి ఎవరు కూడా చింతించాల్సిన అవసరం లేదు, గాబరపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొన్ననే మన జిల్లాకు 30 కోట్ల రూపాయలు రుణమాఫీ కింద రావడం జరిగింది, విడుదల చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ, రైతన్నలు ఎక్కడ కూడా వేరే రకంగా ఆలోచన పెట్టుకోవద్దు. 2 లక్షల వరకు రుణం తీసుకున్న వాళ్ళు రుణం ఏదైతే ఉందో రుణం తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు బ్యాంక్ అధికారులకు వడ్డీ కట్టినట్లయితే ఖచ్చితంగా 2 లక్షల వరకు కూడా రుణమాఫీ అయితే అని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే రైతన్నల కోసం ప్రభుత్వం ఒక విషయం చెప్పింది. సన్నవాట్లు వేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా కింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తానది. ప్రతి రైతు అకౌంట్ లోపల బోనస్ ఖచ్చితంగా పడుతుంది. అంటే ఇవన్నీ ప్రజల కోసం, ప్రజలు క్షేమంగా ఉండాలి, వాళ్ళకి ఏదో రకంగా ఉపయోగపడాలి, తల్లులంతా బాగుండాలి అని చెప్పి వాళ్ళ కోసం ఆలోచించి మహిళా సంఘాల లోపల ఉన్న మహిళలకు వడ్డీ లేని రుణాలు 1,00,000 రూపాయల వరకు ఇస్తుంది. వడ్డీ లేని రుణం తీసుకొని మనం ఏదైనా ఉపాధి మార్గం ఎంచుకొని ఏదో చిన్న షాపు కానీ ఏదైనా కుటీర పరిశ్రమ పెట్టుకొని మనం గొప్పగా బతికేందుకు వీలుగా వడ్డీ లేని రుణాలు మనకు 1,00,000 రూపాయలు ప్రజలందరికీ ప్రతి ఇంటికి ప్రతి గడపకు పథకాల రూపం లోపల వచ్చిన పాలన ఇది. ఈ పాలన లోపల ప్రజా విజయోత్సవాల్లో భాగంగా మన పులాస గ్రామానికి రావడానికి, మాకు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి సహకరించిన మన ఎంపీడీఓ గారికి, పంచాయత్ సెక్రటరీ గారికి, ఇది ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన వారధిగా ఉన్న తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు మన పులాస గ్రామం లోపల ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి సహకరించిన వారందరికీ, మరి విన్న రైతన్నలకు, అన్నలకు, తల్లులకు, మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పంచాయత్ సెక్రటరీ గారు 4 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇంతటి మంచి కార్యక్రమం చేసినటువంటి కళాజాత బృందం వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం చేపడుతున్నటువంటి 6 గ్యారంటీల పథకాలను, అదేవిధంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు మీ చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఏ పథకాలు నడుస్తున్నాయి అనేది మీరు చక్కటి పాటల రూపంలో వివరించినారు. ఇంతటి చక్కటి కార్యక్రమము ఉంటుంది అంటే కొంతగా నాకు ఆలస్యంగా తెలిసింది. ముందుగా తెలుసుంటే కొంచెం ప్రోగ్రామ్ చేసేవాళ్ళము. ఎనీవే అందరికీ థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్.